ఒకప్పుడు 10కి 10 సీట్లు దక్కించుకున్న జిల్లాలో ఇప్పుడు క్యాడర్కు దారి చూపించే దిక్కులేదు. ఉన్న జిల్లా అధ్యక్షుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలు తీసుకునే నేత ఎవరో తేలలేదు. జిల్లా అధ్యక్షుడికే దిక్కు లేకపోతే తమ పరిస్థితి ఏమిటి అని వైసీపీ శ్రేణులు పడుతున్న ఆవేదనకు పరిష్కారం దొరికేనా? జిల్లా బాధ్యతలు చూడమంటే ఆ ఎమ్మెల్సీ మొహం చాటేశారా? ఇదే ఇప్పుడు సింహపురి రాజకీయాలలో వాడిగా వేడిగా జరుగుతున్న చర్చ. పదవులు అనుభవించిన వాళ్లు ఇప్పుడు వెనుకడుగు వేయడానికి కారణమేంటి? 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఇద్దరు ముఖ్యమంత్రులనిచ్చిన గడ్డ సింహపురిలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. కానీ విపక్షమైన వైసీపీ ఇప్పుడు నిస్తేజంగా మారింది. నడిపించే నాయకుడు లేక పార్టీ కేడర్ డీలా పడింది. ప్రతికూల వాతావరణంలోనూ పార్టీ ప్రతిష్ఠ నిలబెట్టిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన ఎలక్షన్స్కు 2 ఏళ్ల ముందు పార్టీలోకి వచ్చారు. విద్యాసంస్థల అధిపతిగా, నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్గా తెలిసిన చంద్రశేఖర్ రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మంచి మెజార్టీతో గెలిచారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకానికి మంత్రిగా అవకాశం రావడంతో ఆ బాధ్యతలు చంద్రశేఖర్ రెడ్డికి వచ్చాయి. 2024లో వైసీపీ ఓడిపోయాక కాకాని అధ్యక్షుడయ్యారు. ఇక 2024 ఎన్నికలప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డికి కొంత అన్యాయమే జరిగింది. నెల్లూరు సిటీ నుంచి 3ఓసారి పోటీ చేయాల్సిన అనిల్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. కానీ అనిల్ కుమార్ తన అనుచరుడు డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్కి టికెట్ ఇప్పించుకున్నారు. అయినా సరే వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం చంద్రశేఖర్ రెడ్డి పాటుపడ్డారు. చివరికి ఎన్నికల తర్వాత చంద్రశేఖర్ రెడ్డి పనితీరు గుర్తించిన వైసీపీ అధిష్టానం నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఆయననే ప్రకటించింది. నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా భగత్ సింగ్ కాలనీలో ఇళ్లను కూలగొట్టడాన్ని నిరసిస్తూ పోరాడటం, మంత్రి నారాయణ వెంటనే సీఎం చంద్రబాబుతో మాట్లాడి పట్టాలు పంపిణీ చేయటం చంద్రశేఖర్ రెడ్డి విజయంగా తయారైంది. ఇలా ఉండగా అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కాకాని ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనకు బెయిల్ దొరికేదాకా అజ్ఞాతం వీడే అవకాశం కనబడటం లేదు. అప్పటిదాకా నెల్లూరు జిల్లాలో వైసీపీ బాధ్యతలు ఎవరు చూస్తారనే ప్రశ్న మొదలైంది. ఒక సందిగ్ధంలో పడింది. నిజానికి జిల్లా అంతటా వైసీపీ నిస్తేజంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే హడావుడి ఉన్నా అంతంత మాత్రంగానే కనబడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధిష్టానం తిరిగి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని చంద్రశేఖర్ రెడ్డికి సూచించింది. అయితే చంద్రశేఖర్ రెడ్డి దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న సమయంలో తాను బాధ్యతలు తీసుకుంటే అది కాకానికి అవమానమనేది ఆయన భావన. అందుకే అనధికారికంగా బాధ్యతలు చూసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రెండు 2019లో జిల్లాలో మొత్తం 10 స్థానాలు వైసీపీ దక్కించుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొదలు ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి లాంటి వాళ్లంతా పార్టీని వాడుకున్న వాళ్లే. ఇప్పుడు గడ్డుకాలంలో ఎవరూ ఇటువైపు చూడటం లేదు. పీఏసీ మెంబర్లుగా అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నా ఆ ప్రభావం కనపడటం లేదు. జిల్లా ఆఫీసులో ఒకే ఒక్కసారి అనిల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఇప్పటిదాకా కన్నెత్తి చూడనే లేదు. ఈ పరిస్థితిలో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్కు దిశానిర్దేశం చేయగల నాయకుడు కావాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.